విలువలతో కూడిన రాజకీయ పార్టీగా ప్రజల్లో జనసేన నిలబడిందని, అదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విశాఖ పర్యటనలో భాగంగా సీతంపేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని గడిచిన 9 నెలల్లో కూటమి ప్రభుత్వం ప్రజలకు దగ్గరైన తీరును వివరించారు. రాబోయే రోజుల్లో మండల, గ్రామ, బూత్ స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేసి బలమైన శక్తిగా ఎదుగుతామన్నారు. జనసేన పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాచారం, ఆదేశాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడ ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి ఎవరు కూడా అభివృద్ధిలో మేము పాలు పంచుకోలేకపోతున్నాం అనే భావన కలగకుండా తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. సంక్షేమం గురించి కూడా మీరు చూశారు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు P4 పథకం ప్రారంభించారు. ఈ సమాజంలో మన అందరికీ కూడా ఒక బాధ్యత ఉండే విధంగా అసమానతలు లేకుండా వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి కుటుంబానికి అందడానికి కోసం చేస్తున్న ప్రయత్నం. దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రారంభం ఎప్పుడైతే చేశామో నిన్నటితో రాష్ట్ర వ్యాప్తంగా 99 లక్షల లబ్ధిదారులకి మేము ఉచిత గ్యాస్ పంపిణీ చేశాం. ఈరోజు చివరి రోజు, మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఆ స్కీము మరొకసారి బుకింగ్ చేసుకోవడానికి వర్తిస్తుంది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో 2025-26లో 3 గ్యాస్ సిలిండర్లు మరొకసారి ప్రతి కుటుంబానికి అందించడానికి కోసం పౌర సరఫరాల శాఖ నుంచి మేము చేస్తున్న కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభమవుతుంది. ధాన్యం కొనుగోలు విషయంలో మీరు చూశారు. శ్రీకాకుళంలో కానివ్వండి, విజయనగరంలో కానివ్వండి, విశాఖపట్నంలో కానివ్వండి, ఇవి ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడుతున్నాను నేను. అద్భుతంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా రైతులను ఆదుకొని 24 గంటల లోపే వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 34,52,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 8,200 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయడం 24 గంటల్లోనే చేశాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న పంచాయతీరాజ్ శాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా, ప్రత్యేకంగా మన గిరిజన ప్రాంతాల్లో ఎప్పటి నుంచో అభివృద్ధి కాని ప్రాంతాలు, రోడ్ల విషయంలో వివక్ష చూపించారు. అటువంటి ప్రాంతాల్లో కూడా ఆయన స్వయంగా పర్యటించి ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చారో ప్రజల జీవితాల్లో మనం చూస్తూ వచ్చాం. మా శాసనసభ్యులు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం జరిగిన శాసనసభ సమావేశంలో ఖచ్చితంగా జనసేన పార్టీ 21 నియోజకవర్గాల్లో కూడా ఒక అంకిత భావంతో అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా ముందు తీసుకెళ్లి ప్రజల్ని ఆదుకోవడానికి కోసం ఒక చక్కటి ప్రణాళిక మేము సిద్ధం చేసుకుంటున్నాం. మొన్న పిఠాపురం సభలో జరిగిన మా ఆవిర్భావ సభ ఒక అద్భుతమైన స్పందన. ప్రత్యేకంగా విశాఖపట్నం జిల్లాలో ఉన్న మా జన సైనికులు, మా వీర మహిళలు భారీ ఎత్తున ఆ సభలో పాల్గొన్నందుకు, సభని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మేము నిర్వహించుకోబోయే కార్యకర్తల సమావేశం కూడా ప్రత్యేకంగా దానిపైనే ఏ విధంగా ఒక డిసిప్లిన్ విధానంలో దూర ప్రాంతాల నుంచి కూడా అందరూ తరలి వచ్చి మా గౌరవ శాసనసభ్యులు, మా జిల్లా అధ్యక్షులు, మా సీనియర్ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా సమిష్టి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా ఒక అద్భుతమైన సభ మార్చి 14వ తారీఖున మా ఆవిర్భావ సభని పిఠాపురంలో విజయవంతం చేసినందుకు మా నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టం చేసే విధంగా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి ప్రత్యేకంగా బూత్ స్థాయి వరకు కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకుని సిద్ధమయ్యే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. తప్పకుండా అందరూ కూడా ఈ అవకాశంలో, ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు అవ్వాలి. కూటమి ప్రభుత్వంలో మనం భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మనకు ఒక బాధ్యత ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మనం ప్రజల కోసం అంకిత భావంతో పనిచేస్తున్నాం. దానికోసం మనం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా మనం పాటించి పార్టీని ఎప్పుడు కూడా ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా పనిచేయాల్సిన సందర్భం ఇది. సో రాబోయే రోజుల్లో గతంలో ఏ విధంగా మేము పోరాటం చేశామో, ఏ విధంగా ప్రజల దగ్గర నుంచి మేము జనవాణి కార్యక్రమం తీసుకెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల కోసం పరిష్కారం కోసం మేము నిలబడ్డాము, ఏ విధంగా విశాఖపట్నంలో దౌర్జన్యంగా ఎప్పుడు లేని విధంగా లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించి భూ కబ్జాలు చేశారో వాటిని ఏ విధంగా వ్యతిరేకించారో మీరు చూశారు.
స్థానికంగా చేసిన పర్యావరణానికి జరిగిన నష్టం ఏ విధంగా మా నాయకులు పోరాడారో మీ అందరికీ తెలుసు. ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఋషికొండలో ఏ విధంగా నిర్మాణం చేశారో వాళ్ళ సొంత అవసరాల కోసం మీరందరూ చూశారు. ఆ రోజులు పోయినాయి. ఒక అంకిత భావంతో రాజకీయాల్లో నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి కోసం జనసేన పార్టీ ఈరోజు ప్రజల దగ్గర నిలబడింది. ప్రభుత్వంలో మేము భాగస్వాములు ఉన్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి ఒక బంగారు భవిష్యత్తు ఉందనే నమ్మకంతో మేము అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి తెలుపుకుంటున్నాను.